క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభములు పలుకుతూ ఉన్నాను. ఈనాటి సువిశేష పఠనం మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభువు మనకు నేర్పించుతూ ఉన్న అంశం ఏంటి అనేది నేడు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేష పఠనంలో చివరి వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు పేతురుతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు, నీ భావములు మనుషులకు చెందినవే కానీ దేవునికి చెందినవి కాదు అని చెబుతూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని మన జీవితంలో మనం ఆలోచించినట్లయితే ప్రభు మనకిస్తూ ఉన్న ధ్యానాంశం, నీ భావములు మనుషునికి చెందినవా లేదా దేవునికి చెందినవా? దేవునికి చెందినవైతే ఎలా ఉంటాయి, మనుషునికి చెందినవైతే నీ భావాలు ఎలా ఉంటాయి అనేది మన భావాలను మనం ఈనాడు ఒక్కసారి ప్రశ్నించి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దీన్ని మనం 2 భాగాలుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా నీ భావములు దేవునికి చెందినవైతే ఎలా ఉంటాయి అనేది మనం ఆలోచించినట్లయితే ఈనాటి సువిశేష పఠనంలో స్పష్టంగా 3 లక్షణాలను మనకి తెలియచేస్తూ ఉన్నారు. అందులో మొదటి లక్షణం ఏంటి అంటే, నీవు యేసు ప్రభువు ఎవరో గుర్తించే పరిస్థితిలో ఉంటావు. నీ భావాలనేవి దేవునికి చెందినవైనట్లయితే నీవు యేసు ప్రభు ఎవరో గుర్తించే పరిస్థితిలో, గుర్తించే జ్ఞానములో, గుర్తించే విశ్వాసములో ఉంటావు. ఈనాడు సువిశేష పఠనంలో ప్రభు నేనెవరనని మీరు అనుకుంటూ ఉన్నారు, మీరు భావిస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు వేరే వారి భావాలేంటో వారు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ప్రభు స్పష్టంగా అక్కడున్నవారు అపోస్తలుల యొక్క భావాలు ఏంటి అన్నప్పుడు పేతురు మాత్రమే మీరు సజీవ దేవుని కుమారుడువైన క్రీస్తువు అని పేతురు మాత్రమే సమాధానం ఇవ్వగలుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సత్యం అనేది పేతురు ఎలా తెలుసుకుంటూ ఉన్నాడు అంటే, అతని యొక్క భావాలు అనేవి, అతని యొక్క ఆలోచనలు అనేవి దేవునితో కలిసి ఉంటూ ఉన్నాయి కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. దేవుని తన యొక్క జీవితంలో యేసు ప్రభుని తన యొక్క జీవితంలో అనుభవించగలిగాడు కాబట్టి తాను యేసు ప్రభు ఎవరో గుర్తించగలుగుతూ ఉన్నాడు. ఇక రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మన భావాలు దేవునికి సంబంధించినవై ఉన్నట్లయితే మనలో దేవుడు, తండ్రి దేవుడు పనిచేస్తాడు, ఆత్మదేవుడు మనలో పనిచేస్తాడు అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ సమాధానం ఎప్పుడైతే పేతురు చెబుతూ ఉన్నాడో వెంటనే యేసు ప్రభు అతనితో చెబుతూ ఉన్న మాట, ఇవి రక్త మాంసములు నీకు తెలియచేయలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రియే ఈ విషయంలో నీకు తెలియచేస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన భావాలు దేవునికి చెందినవైనట్లయితే, మన ఆలోచనలు దేవునికి చెందినవైనట్లయితే, పరిశుద్ధములైనట్లయితే మనకు దేవుడే చాలా విషయాలను, చాలా సత్యాలను తెలియచేస్తారు. మరి ఇక్కడ పేతురికి పరలోకమందున్న తండ్రి ఏ విధంగా తెలియచేస్తూ ఉన్నాడంటే, పేతురు ఆ యేసు ప్రభువుకి దగ్గరగాను పరలోకమందున్న తండ్రిని విశ్వసిస్తూ జీవిస్తున్నాడు కాబట్టి ఈ విషయాలను తండ్రి దేవుడు ఆయనకు తెలియచేశారని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవదిగా మన భావాలు దేవునికి చెందినవైనట్లయితే మనం పరలోక రాజ్యానికి చెందిన వ్యక్తులుగా జీవించగలుగుతాం. పేతురు గారు అపోస్తలులో గొప్పవారు, పెద్దవారు కాబట్టి యేసు ప్రభు అతనికి పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇస్తూ ఉన్నారు. అతను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అలాగే ప్రవేశించే వారెవరు, ప్రవేశింపకూడని వారెవరు అనేది నిర్ణయించే స్థానంలో అతనిని పెడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం అపోస్తలుడైన పేతురు గారంతా
కాలేము. కాబట్టి మరి మనకే ఆ అదృష్టాన్ని, మనకే భాగ్యాన్ని ఇస్తారు మనం దేవుని భావాలను కలిగి ఉన్నవారమైతే. అంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రభు మనకిస్తారు. అలాగే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనుకున్న వారికి సహాయపడేటంత విశ్వాసాన్ని మనకిస్తారు మనం దేవుని భావాలు కలిగి ఉన్నవారమైతే. మరి ఈ లక్షణాలు మీలో నాలో ఉన్నట్లయితే మనం దేవుని భావాలను కలిగి జీవిస్తూ ఉన్నవారము అని గుర్తించుకోవచ్చు. ఇక రెండవ రకమైన వ్యక్తులు లేదంటే మానవ సంబంధమైన లేదంటే మానవ భావాలను కలిగిన వ్యక్తులు ఎలాగ ఉంటారు అంటే ఈనాడు పేతురు గారినే మరొక ఉదాహరణగా మనకి చూపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు తన యొక్క శ్రమలు, మరణం, పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఉన్నారో అప్పుడు పేతురులోని మానవ భావాలనేవి బయటపడుతూ ఉన్నాయి. మరి మానవ భావాల్లో ఉన్న లక్షణం, మొదటి లక్షణం ఏంటి అంటే యేసు ప్రభు తన యొక్క శ్రమలు, మరణం, పునరుత్థానం గురించి మాట్లాడినప్పుడు ఇది జరగకూడదు అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దైవ కార్యం. మరి దైవ కార్యం అయినప్పుడు దైవ కార్యానికి అడ్డుపెట్టేది ఎవరు అంటే ఓన్లీ మానవ ఆలోచనలు కలిగిన వారు. మరి ఇక్కడ పేతురు కూడా అటువంటి మానవ భావాలనే కలిగి దైవ కార్యానికి అడ్డు తగులుతూ ఉన్నాడు. అది జరగకూడదు అనేటట్లుగా చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఓన్లీ మానవ భావాలను కలిగి ఉన్నట్లయితే దైవ కార్యాలను అర్థం చేసుకోలేని స్థితిలో ఉండిపోతాం. ఎప్పుడైతే మనకు దైవ కార్యాలు అర్థం కావో మానవ రీతిలోనే మనం ఆలోచిస్తూ మానవ భావాలనే కలిగి మానవ ఆలోచన ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ పేతురుని ఏ విధంగా అయితే యేసు ప్రభు గద్దిస్తూ ఉన్నాడో మరి మీరు నేను మానవ భావాలను మాత్రమే కలిగి జీవిస్తున్నట్లయితే మనలను కూడా ప్రభు గద్దించే అవకాశం లేకపోలేదు. కాబట్టి మానవ భావాలను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండవదిగా ఈనాటి మొదటి పట్టణంలో మానవ భావాలు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అనేది తెలియచేస్తున్నారు. మానవ భావాలను కలిగిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే దైవ సేవకులపైన, దేవుని నాయకులపైన, కొన్ని సందర్భాలలో దేవునికే వ్యతిరేకముగా తిరగబడే వ్యక్తులుగా ఉంటారు అని ఈనాటి మొదటి పట్టణంలో మనకి తెలియచేస్తున్నారు. మోషే, ఆరోనులు దేవుని సేవకులుగా పనిచేస్తూ ఉన్నారు. దేవుని శక్తిని పొందుతూ లేదంటే దేవుని ప్రార్థిస్తూ దేవుని ద్వారా అద్భుతాలను చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అంతటి అద్భుతాలను చేస్తూ ఈ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించుకొని వచ్చిన వారిపైనే కొంతమంది ఒక బృందంగా ఏర్పడి మోషే పైన, ఆరోని పైన వారి మీద తిరగబడడం ద్వారా దేవుని పైన కూడా తిరగబడే వ్యక్తులుగా తయారవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వీరు ఎటువంటి వారు అంటే దేవుని సేవకులకు, దేవుని నాయకులకు, దేవుని ప్రతినిధులకు వ్యతిరేకంగా తిరగబడేవారు మానవ భావాలను కలిగి జీవించేవారే కానీ దేవుని భావాలను కలిగి జీవించేవారు కాదు అని మనం గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఈ రెండు లక్షణాలనేవి అటు పేతురు లక్షణం, అలాగే ఈ మొదటి పట్టణంలో బృందముగా ఏర్పడి మోషే, ఆరోనునికి వ్యతిరేకంగా తిరగబడిన వారు మానవ భావాలను మాత్రమే కలిగి జీవించేవారు. మరి మీరు నేను ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు రకాలైన భావాలలో ఏ భావాలను కలిగి మనం జీవిస్తూ ఉన్నాం? దేవునికి సంబంధించిన భావాలను కలిగి జీవిస్తూ ఉన్నామా, లేదా మానవునికి సంబంధించిన కలిగిన భావాలను కలిగి జీవిస్తూ ఉన్నామా అనేది మీరు నేను మనం జీవించే విధానాన్ని బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి, మనం చేసే పనులను బట్టి ఆలోచిస్తూ మన భావాలను మనం తెలుసుకుందాం. ఒకవేళ మానవ భావాలతో జీవిస్తూ ఉన్నట్లయితే వాటిని మార్చుకుంటూ దేవునికి సంబంధించిన భావాలు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.